కోడ్ సాకుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఆపొద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమేనని ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్ట కొట్టొద్దన్నారు. ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్లు టీచర్లకే పరిమితమన్నారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగించాలన్నారు. అవసరమైతే బీజేపీ తరపున ఈసీకి లేఖ రాస్తామన్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, అందరం కలిసి ఈసీకి విజ్ఞప్తి చేద్దామని సంజయ్ అన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు. అమూల్య, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల ఏదైతే 4 కొత్త పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇవి ఎన్నికల కోడ్తో, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో ఈ పథకాలు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా బండి సంజయ్ మరోసారి అయితే తీవ్రంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్ట కొట్టొద్దని చెప్పి కూడా ఆయన ప్రెస్ నోట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా టీచర్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లతో రైతులకు సంబంధం లేదు కాబట్టి రైతు భరోసాతో ఈ ఎన్నికలు ఎట్లా కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా లేదని చెప్పి కూడా బండి సంజయ్ తన ఒక ప్రెస్ నోట్ లో తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఏడాది కాలంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్రంలో. గతంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే కొత్త పథకాలు చెప్తా ఉందో ఆ పథకాలందరికీ కూడా అర్హులందరికీ కూడా అందించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి పథకాలను ఆపితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అఖిల పక్షాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి అన్ని కూడా ఒకేసారి బయటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిపి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దాము. రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసాను నిరాటంకంగా కొనసాగించేందుకు ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపడతా ఉందో ఆ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అదే విధంగా కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి కూడా ఎక్కడా కూడా పథకాలను ఆపొద్దని చెప్పి కూడా బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.